వచ్చి నా పెళ్ళని చెప్తున్నాడు ఈడొకడు. నేనేం మాట్లాడినా ఏం చెప్పినా కానీ నవ్వేది నువ్వు ఒక్కడే మాత్రమే. నీకు నేను నచ్చలేదు కదా, థ్యాంక్స్. కార్యక్రమాలు బాగానే జరిగాయి సార్? బాగానే జరిగాయి. నా వల్ల మీ బిజినెస్ పాడైపోయింది మురుగా. సార్ మా బిజినెస్ పాడవడానికి మీ అమ్మమ్మ చనిపోలేదు కదా సార్. మా అమ్మమ్మ ఆశ నేను సొంతంగా ఇల్లు కట్టుకోవాలని. దిగులు పడకండి సార్, అమ్మమ్మ దేవత లాంటిది. ఎక్కడున్నా సరే మీ మంచిగా కోరుకుంటుంది. సరే మురుగా, జాగ్రత్త సార్. ఇదిగోరా మురుగా. వెంకట్, నాకు సాయం చేస్తావా? మురుగా, నాకు నెలకు 35,000 జీతం, అందులో 10,000 ఊళ్ళో ఇంటికి పంపిస్తాను, ఇంకో 10,000 మిగిలిన ఖర్చులకు అవుతుంది. నువ్వు నమ్మవు కానీ నా డ్రాయర్ చెరిగి 2 నెలలు అవుతుంది, అయినా మార్చలేదు. ఇలాంటి సమయంలో నీ కొత్త బండి కొనివ్వలేనురా. నీ చిరిగిపోయిన కడ్రాయర్ గురించి నేను అడగట్లేదు. లోన్ ఏజెంట్ ఎవరైనా ఉంటే నెంబర్ చెప్పరా. లోన్ ఏజెంటా? ఒకరున్నారా.